బీచ్ రోడ్లో వాకింగ్ చేయడం, సాయంత్రం వేళ సమయం దొరికితే అక్కడి రక్షణ గోడపై కూర్చొని చల్లని వాతావరణాన్ని ఆస్వాదించడం నగరవాసులకు చాలా ఇష్టం. కానీ నోవాటెల్ హోటల్ డౌన్ ఎదురుగా ఉన్న ప్రాంతం అంటే మాత్రం బీచ్ వెళ్ళేవారికి వణుకు పుడుతుంది. పందిరిమెట్ట వైపు నుంచి వచ్చే వాహనాలు తరచూ అదుపు తప్పి బీచ్ రోడ్లోని పారాపిట్వాల్ రక్షణ గోడను ఢీకొంటున్నాయి. గత 10 ఏళ్లలో అక్కడ 7 ప్రమాదాలు జరిగాయి. 2 ప్రాణాలు కోల్పోగా 10 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఇసుక లారీ అదే చోట అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొని దానిని ఆనుకున్న చిల్డ్రన్స్ పార్కులోకి దూసుకుపోయింది. శ్రీకాకుళం నుంచి ఇసుక లోడుతో వచ్చిన లారీ పందిమెట్ట జంక్షన్ నుంచి ఫిషింగ్ హార్బర్కు వెళ్లే క్రమంలో నోవాటెల్ డౌన్ దిగుతూ ఉండగా అదుపు తప్పడంతో నేరుగా బీచ్ రోడ్లోని రక్షణ గోడను ఢీకొంది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే లారీ అమిత వేగంతో గోడను ఢీకొట్టడంతో రాళ్లు గాలిలోకి ఎగిరిపడడంతో సమీపంలో వాకింగ్ చేస్తున్న వన్ టౌన్లోని దిగువరెల్లి వీధికి చెందిన తుపాకుల వెంకట రవికుమార్ తలకు గాయమైంది. రవికుమార్ను వెంటనే కేజీహెచ్కు తరలించారు. లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. Allá, 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 allá,